ఏంటి మేనేజర్ గారు పొద్దున ఎలా వచ్చారు? ఒక బ్యాడ్ న్యూస్ సార్. బ్యాడ్ న్యూసా? మన కంపెనీని జర్మనీ కంపెనీతో కొలాబరేట్ చేయడానికి 40 crores ట్రాన్స్ఫర్ చేశాం కదా సార్. అసలు జర్మనీలో ఎక్కడ కూడా సువర్డ్ అనే కంపెనీయే లేదట సార్. ఇదంతా ఆ ఏజెంట్ జనార్దన్ వేసిన స్కెచ్ సార్. మనం పూర్తిగా ఇరుక్కుపోయాం. ఇప్పుడు ఏం చేద్దాం మరి? పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? వద్దు సార్, ఇంత తేలిగ్గా మోసపోయాం అన్న విషయం బయటపడితే క్లయింట్స్ కంగారు పడతారు. పైగా ఆ జనార్దన్ ఎస్కేప్ అయ్యే లోపల మనం పట్టుకోవాలి. నాదో సజెషన్. నీకేం తెలీదు, లోపలికెళ్ళా. పోనీ చెప్పనివ్వండి సార్. సరే చెప్పు. మనల్ని ఈ ప్రాబ్లం నుంచి బయట పెట్టగలిగే మనిషి ఒకే ఒక్కడున్నాడు. విజయవాడ ఆదికేశవుడు. ఏపీకి సీఎం కాబోతున్న స్వరాజ్యం పార్టీ అధ్యక్షుడు రామరాజు గారికి మొదట్లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకి మొన్నటి వరకు తన 40 మంది ఎమ్మెల్యేలతో సపోర్ట్ ఇస్తారన్న వీరాస్వామి 3 రోజులుగా కనిపించడం లేదు. వీరాస్వామి తనకి హోమ్ మినిస్టర్ పదవి అడిగితే రామరాజ్ ఇవ్వనన్నట్లు, ఇస్తే గాని సపోర్ట్ చేయలేనని వీరాస్వామి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఏం నిర్ణయం తీసుకున్నావు? పార్టీని గెలిపించడానికి నా సొంత డబ్బులు ఖర్చు పెట్టాను. అవి తిరిగి సంపాదించాలంటే నాకు హోమ్ మినిస్టర్ పదవి ఇవ్వాల్సిందే. లేకపోతే నేను గెలిపించిన ఎమ్మెల్యేలతో నా దారి నేను చూసుకుంటాను. విషయం నా దాకా వచ్చిన తర్వాత పదవి గురించి కాదు, ప్రాణం గురించి ఆలోచించాలి. కొత్త సీఎం గారికి నా శుభాకాంక్షలు తెలియజేయండి. హలో, ఒక్క నిమిషం అన్నా. హైదరాబాద్ నుంచి సూర్యనారాయణ కాల్ చేశాడు. మీ హెల్ప్ కావాలంట. లేనని చెప్పు. లక్ష్మీ ఇండస్ట్రీస్ ఓనరన్నా. లక్ష్మీ ఇండస్ట్రీస్ లాస్ట్ టైం ఎలక్షన్స్కి ఫండ్ పంపించాడు. చెప్పు. ప్రాబ్లం పెద్దదే, బయలుదేరండి. థ్యాంక్ యూ సార్. ఏమన్నారండి? విజయవాడకి రమ్మన్నాడు. రే, నువ్వు డ్రైవర్ రాజుకు ఫోన్ చేసి రమ్మను. నువ్వు వెంటనే బట్టలు ప్యాక్ చేయి. హలో, మర్చిపోతుంది. రాజు ఎక్కడ? బయలుదేరాలి. చెన్నైలో ఉన్నాడంట నాన్న. బా, ఎప్పుడు వస్తాడో అడుగు. ఎప్పుడు వస్తావు రాజు? ఫోన్ పెడే. 2 రోజులు పడుతుందంట నాన్న. బా, వేరే డ్రైవర్ ఎవరినైనా చూడరా. ఇప్పటికి డ్రైవర్ అంటే ఈజీగా 5,000 అడుగుతాను నాన్న. ట్రావెల్, బత్తా, ఫుడ్ ఇవన్నీ పోగా ఈజీగా 10,000 దాకా అవుద్ది. 20,000 ఇస్తారా? నాకు డ్రైవర్ కావాలి. 20,000? మీకు మీ డ్రైవర్ దొరికేసాడు నాన్న. నేనే అమ్మా బట్టలు చదువుకుందాం పదా. వేసుకునే విజయవాడ. జోరుగా ఉషారుగా షికారు పోదమ్మా. తీయ తీయగా హాయి హాయిగా జోరుగా ఉషారుగా షికారు పోదమ్మా. కితకితలు ఏంటయ్యా నువ్వు? అరే భలే ఉన్నానన్నా. కంట్రోల్ పెంచిన రోబోట్లో యాజ్ ఇట్ చేస్తున్నాడు. ఏంట్రా ఇది? లేకపోతే ఏంటన్నా, వచ్చి గంట అయింది. ఆకలి తెలుసా? మనం వచ్చింది ఆదికేశవుల ఇంటికి రా. ఈయన పొలిటీషియన్ కాకపోయినా ఇక్కడ విజయవాడలో కూర్చుని అక్కడ అసెంబ్లీ నడిపిస్తాడు. అయ్యారు వస్తున్నారు. గుడ్ మార్నింగ్. నమస్కారం. నమస్కారం సార్. కూర్చోండి.
అమౌంట్ ఎంత అన్నావు? 40 crores సార్. నా కొడుకులు కూడా ఎప్పుడు నమ్మలేదు సార్, వాడిని నమ్మాను. అందుకే మరి హ్యాండ్ ఇచ్చాడు. 40 crores. ఎస్ సార్. తీసుకోండి. థ్యాంక్ యూ సార్. నన్ను నమ్మించడానికి జర్మనీలో మీటింగ్ కూడా ఏర్పాటు చేశాడు సార్. సరే సరే, ఫోన్ నంబర్ చెప్పు. ఫోన్ కలవట్లే. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందన్నా. వాడి ఫోటో ఉందా? సార్ ఉంది సార్. సార్ ఈ ఫోటోను ఫార్వర్డ్ చేసి మన వాళ్ళని అన్ని ఏరియాలు వెతకమని చెప్పండి. అన్నా, ఏం కంగారు పడకండి, అంతా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాను సార్. రారా. మీ పని అయ్యేదాకా ఇక్కడే ఉండండి. మీ ఇంట్లో ఎందుకండి, బయట ఎక్కడన్నా ఉంటాం. మా ఇంటికి వచ్చారు కాబట్టి మా చుట్టాలనుకొని శత్రువులు చంపేస్తారు. పర్లేదా? ఓ, సో బేసిక్గా మీ ఇంటి నుంచి మేము బయటికి వెళ్తే మా ఇంట్లోకి మేము వెళ్ళాం, అంతే కదండి అంకుల్? నేను ఇక్కడే ఉంటాను అంకుల్. నువ్వు డాడీ? నేను ఇక్కడే ఉంటాను సార్. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? గాలికి బిజినెస్ తిరుగుతున్నాను అంకుల్. ఖాళీగా ఉంటున్నాడా, బిజినెస్ చూసుకుంటున్నాడా? బిజినెస్ చూసుకుంటాను అంకుల్. లోపలికి వెళ్ళండి అయ్యా. పరువు కోసమైనా బిజినెస్ చేస్తున్నాను, పల్లీలు అమ్ముకుంటున్నాను, ఏదో ఒకటి చెప్పుకోవచ్చు కదా. సడన్ గా నీకు ఇంత ప్రేమ పుట్టుకొస్తా నాకేం తెలుసు? దారిన పోయేవాడిని కూడా పిలిచి నా కొడుకు దేనికి పనికిరాడని తిడతావు. ఇప్పుడు కూడా అలాగే మెయింటైన్ చేస్తావు అనుకున్నా. మనిషి నాకు ఒక మాట మీద నిలబడాల్సి. యా, ఇదే మీ రూమ్. ఇదేనమ్మా. ఏంటమ్మా బిల్డప్ చూసి బాగా భారీగా ఎక్స్పెక్ట్ చేశాను. బేసిక్ కూడా లేదు, జస్ట్ యావరేజ్ అంతే కదా నాన్న? అవును. ఛీ, కాదు సార్, వాండి సార్, చాలా బాగుంది సార్, మీరు వెళ్ళండి సార్. రై నిన్ను. డాడీ నీ చేతి రేకులు అష్టవంకలు తిరిగిపోతున్నాయి, నీ లైఫ్ లో మెగా సీరియల్ స్టార్ట్ అయిపోతుంది, పిచ్చి పీక్స్ అంతే. ఆల్ ది బెస్ట్. ఏటు కొత్తగా వచ్చారేటే? అవును, అర్ధరాత్రులు అపరాత్రులు లేవా? పడుకోవడానికి కూడా ఒగ్గరా? కొంచెం అర్జెంట్ పని ఉండి. మాకు నేను పెట్టినాను పనిలో. సరే ఏటో చెప్పండి. యాక్చువల్ గా ఒక ఏజెంట్ మమ్మల్ని మోసం చేసి నేను అనేది అది కాదయ్యా, ఏటు తింటారో చెప్పమంతాను. నాకేం కావాలంటే ఒక గ్లాస్ పాలు. ఏటు నీకు కూడా పాలు తెమ్మంత ఏటే? అటు కాదు గానే, నీకు లిస్ట్ చెప్తాను రాసుకో. అక్కర్లేదు, ఒక్కసారి చెప్తే మైండ్ లో ఫీట్ అయిపోద్ది. ఓ సస్ నీ మైండ్ లో మెమరీ కార్డ్ ఎట్టేసుకున్నావు ఏంటే? చికెన్ ఏపుడు, 4 రొట్లు, మటన్ మామిడికాయ, బొమ్మిడాయల పులుసు, తలకాయ మావసం, లివర్ వేపుడు, 4 ఆమ్లెట్లు. డాయ్ ఇవన్నీ నువ్వే తింటావా, బయటికి ఎక్కడికి వెళ్ళి అమ్ముకుంటావా? నీకేటయ్యా అర్జెంట్గా లట్టుకొచ్చి చెప్తాను. ఏవయ్యా ఎలాగ పెంచుతాను బయటనా? రేరే చెత్త వదవా, ఇదేమన్నా కాక హోటల్ అనుకుంటున్నావా? సర్లేయా, మా నాన్న అత్త ఫీల్ అయిపోతాడు కాబట్టే, నువ్వు కూడా ఫీల్ అయిపోతున్నావు కాబట్టే ఒక ఆమ్లెట్ క్యాన్సిల్ చేసి మిగతా అన్ని నెట్టుకొచ్చి. నన్ను ఎక్కిరించేస్తానవా? ఎల్లవయ్యా ఎల్లు. ఇంత టెన్షన్ లో కూడా ఎలా మెక్కుతావరా, నాకు అర్థం కాదు. టెన్షన్ నీకు నాన్న, నాకు కాదు కదా. ఐఎమ్ హంగ్రీయా. ఏటినైనా డ్యామ్ నిండిందే, ఇంకేటని తింటావా? అంతా బానే ఉంది కానీ పేరుగా నాకు ప్లేస్ లేకుండా పోయిందిరా. ఉండుంటే బాగుండు. ఇంకెక్కడ ఉంటుందిలే, కుర్రపూతలో మొత్తం మేసావు కదా. అంతే మిస్టర్ సూర్యనారాయణ, కన్న కొడుకు కోసం ఒక గ్లాస్ పాలు కూడా త్యాగం చేయలేకపోయావు కదా. ఎక్కడికి వెళ్తున్నావురా? బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదు తెలీదా? అయ్యగారు వాక్కి వెళ్తున్నారు. మొత్తం నాకిసాడు. కొడుకుని కన్నారా, కొనసిల్లు కన్నారండి? సారీ, ఏదో కన్నాను.
చాలా ఎక్కువ చేస్తున్నావు అమ్మాయి గారు అండర్స్టాండింగ్ సార్ సార్ ఏమైంది ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి రా ఏయ్, ఏంటి గొడవ? ఈ కుర్రాడు అమ్మాయి గారి రూమ్ లోకి వచ్చాడనా? వీడికి ఈ శాఖలు కూడా ఉన్నాయా? నువ్వు ఒకటి అలాంటిదే లేదు అంకుల్. ఆ రూమ్ నుంచి ఏదో గట్టికి శబ్దం వస్తే చూడ్డానికి వచ్చానంతే. నాన్న కాలేజ్లో బ్యాడ్మింటన్ టీంలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. అందుకే ప్రిపరేషన్ కోసం మ్యాచ్ చూస్తున్నాను. నిన్ను కాలేజీకి పంపించింది చదువుకోవడానికి. అది కాదండి, దానికి స్పోర్ట్స్ అంటే ఇష్టం అంటుంది. అది ఆడపిల్ల, నిక్కర్లేసుకొని ఎగరడానికి మగాడు కాదు. అదేం చెయ్యాలో ఏం చెయ్యకూడదో నిర్ణయించాల్సింది నేను. అందరూ వెళ్ళండి. రా సూర్యనారాయణ, సార్. నీ కొడుకుని ఇటువైపు రాకుండా చూసుకో, లేకపోతే ఊరికి నువ్వొక్కడివే వెళ్లాల్సి వస్తుంది. ఏలో పడుండు. అయ్యో మాయమయ్యాడు. ఎక్కడ? ఇక్కడున్నావా? రై అమ్మాయి రూమ్ లోకి ఎందుకు వెళ్ళేవరా? మన ఇంటి గెస్ట్ నాన్న, ఇంట్లో అందరికీ పరిచయం చేశారు, అమ్మాయికి పరిచయం చేయాలి కదా. నువ్వేమన్నా అంబాన్ని కొడుకు పరిచయం చేయడానికి? అయినా అమ్మాయిని పెళ్లి చేసుకునే వాడికి తప్ప ఎవరికి పరిచయం చేయరు. అదే చేసుకుందాం. ఏంటి పరిచయం నాన్న, పరిచయం. నిన్నెక్కడికి తీసుకెళ్ళినా ఏదో ప్రాబ్లం క్రియేట్ చేస్తావు. నీకు దండం పెడతారా? ఈ 4 రోజులు కుదురుగా ఓపిగ్గా ఉండు. సరే నాన్న. ఏంటి ప్రామిస్? ప్రామిస్. గుడ్ నైట్. 3వ క్లాస్ నుంచి చేస్తున్నాను. ఆయన అడగడం మాండు, మనం చేయడం మానం. ఏంటి